కూడి వచ్చిన అందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి యెహోవా మెస్సియా పరిశుద్ధమైన నామములో సబ్బాత్ షలోమ్. అలాగే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఇండిపెండెన్స్ డే మనం జరుపుకోవాలా జరుపుకోకూడదా అనేది పరిశీలించినట్టయితే ఇది ఒక దేశము యొక్క జరుపుకుంటున్నటువంటి ఉత్సవము కాబట్టి దీనిని మనము కంపల్సరీగా మనము ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం యొక్క ఫలాలను మనము అనుభవిస్తున్నాము, దేశం ఇచ్చినటువంటి వనరులను మనం వాడుకుంటున్నాము, దేశం యొక్క క్షేమము మనల్ని ఆ దేశం మనల్ని క్షేమములోకి నడిపిస్తుంది. కాబట్టి ఈ దేశము అనేక మంది దానాలకు దాని ప్రతిఫలముగా వచ్చిన ఈ ఇండిపెండెన్స్ డే మనకు స్వాతంత్రం ఇచ్చి మనల్ని మనముగా బతికేటువంటి ఒక శ్రేయస్కరమైనటువంటి దినము. దేశం యొక్క క్షేమము కోసము, దేశం యొక్క నాయకుల యొక్క క్షేమము కోసము మనము ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నామో దేశం యొక్క ఉత్సవమైనటువంటి ఈ ఉత్సవములో కూడా మనము కూడా పాలిభాగస్థులము అవ్వాలి. ఓకే, ఇక వాక్యంలోకి వెళ్దాము. మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. తర్వాత స్వప్నక్కకు మైక్ ఇవ్వండి, స్వప్నక్క ప్రార్థన చేస్తారు. 3వ వచనము జాగ్రత్తగా వినండి. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ మనము గమనించినట్టయితే 3వ వచనములో నమ్మికయుంచుట, 4వ వచనములో సంతోషించుట, 5వ వచనములో అప్పగించుట. సో మనము దేని యందు నమ్మిక ఉంచాలి, దేని యందు సంతోషించాలి, దేనిని మనము ఎవరికి అప్పగించాలి అనేటువంటి విషయాలు మనము ధ్యానించుకుందాము. ప్రార్థనలోకి వెళ్ళే ముందు స్వప్నక్క ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యెహోవా మెస్సియా నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములనైనా. గడిచిన సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు నీ కృపలో, నీ రెక్కల నీడలో మమ్మల్ని క్షేమంగా కాపాడి నాయన తండ్రి, ఈ విశ్రాంతి దినాన నీ మందిరంలో కనబడవలనని నాయన సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన దర్శించండి, నీ వాక్యం ద్వారా హెచ్చరించండి, నీ వాక్యం ద్వారా సంధించండి తండ్రి. యెహోవా మెస్సియా నాయన స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలకు అర్హుడా, పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడమైన యెహోవా నీకు స్తోత్రము నాయన. నా తండ్రి యెహోవా, మరి వాసు బ్రదర్ నీ వాక్యము చెప్పుటకు నిల్చొని ఉండగా తండ్రి నాయన, ఆయనకు నాయన నీ ఆత్మతో నింపండి తండ్రి. యెహోవా మెస్సియా నాయన, మరి వినే వాక్యము నాయన మాలో ఫలింపజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను నాయన. బ్రదర్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన, నీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన మిగతా సమయం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యెహోవా మెస్సియా పరిశుద్ధ నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సో మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే 3వ వచనం మనం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ట్రస్ట్ ఇన్ ద ఎలోహిమ్ అండ్ డూ గుడ్, దెన్ యూ విల్ గివ్ సేఫ్లీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ప్రాస్పర్.
సో ఇక్కడ రెండు విషయాలు మనం గమనించినట్టయితే, యెహోవా యందు నమ్మిక ఉంచాలి, దేశమందు నివసించి సత్యమును అనుసరించాలి. సో చాలామంది ఈ సత్యం అంటే ఆత్మీయ జీవితానికి ప్రధానంగా మనము సత్యము కోసమే మనం జీవించాల్సినటువంటి మనము సత్యమును మన జీవన శైలిలో ఒక భాగంగా మాత్రమే మనం చూస్తున్నాము. సో ఒకానొకసారి లోకాన్ని ఆశ్రయిస్తున్నాము, ఒకానొకసారి మనము ధనాన్ని ఆశ్రయిస్తున్నాము, ఒకానొకసారి మన స్నేహితులను ఆశ్రయిస్తున్నాము. కానీ క్షుణ్ణంగా మనం పరిశీలించినట్టయితే సృష్టిలో సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త తన పోలికలో నిర్మించుకొని తన శరీర భాగముల చేత మనల్ని తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నటువంటి మనము ఆయనకు ఇష్టలముగా, ఆయనకు విధేయులముగా, ఆయనకు నమ్మకస్తులముగా జీవించాల్సినటువంటి మనము లోకాన్ని, లోకాశలను, లోక స్నేహాలను ఆశ్రయించి ఆయనకు మనము వేదన కలగజేస్తున్నాము. ఒకానొక సమయంలో పరమ తండ్రి మనల్ని సృష్టించినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. ఎందుకంటే మన క్రియలను బట్టి, మన మనస్సును బట్టి మనము నమ్మిక ఉంచక, ఆయనను ఆనుకొనక, ఆయన మీద ఆధారపడక, ఆయన మాటను మీద లక్ష్యము చేయకపోవడాన్ని బట్టి ఈ లోకములో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు మన కుటుంబములో ఆవరించబడుతున్నాయి. సో కాబట్టి మనము నమ్మకం ఉంచడము ఎంత శ్రేయస్కరము అంటే యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి. సో శ్రమ అయినా, బాధ అయినా, వేదన అయినా ఆ పరమాత్మని యొక్క పాదాల చెంత ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరమాత్మని సన్నిధిలో చేరడానికి కృతజ్ఞతాపూర్వకంగా అది మనము పొందుకుంటాము అనేటువంటి ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక నిరీక్షణ కలిగి ఆ పరమాత్మని పాదాల చెంత మనము ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ సర్వోన్నతుడైన యెహోవా మనకు వెంటనే తన దూతలను పంపించి జవాబు మనకు అనుగ్రహించేవాడు. పరమాత్మనికి స్తోత్రం. కానీ మనం అనేక మార్లు మనము ఇది జరుగుతుందా, ఈ కష్టం నుంచి తప్పిస్తాడా, లేక మనము ఈ స్నేహితులను ఆశ్రయించుదాము, లేకుంటే ధనాన్ని ఆశ్రయించుదాము, హాస్పిటల్లోకి వెళ్దాము, లేకుంటే వేరే మనుషుల యొక్క సహాయం కోరి వాళ్ళ దగ్గరికి గోజాడుతాము. సో జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఈ పొలిటీషియన్ విషయంలో ఏదైనా మనకు పని కావాలన్నప్పుడు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కాకుండా ఆ పని అయ్యేంత వరకు అతని చుట్టే మనము తిరుగుతున్నాం. కానీ లోకరక్షకుడు, మనకు ప్రాణం పోసిన సృష్టికర్త, మనల్ని సృష్టించిన ఆ సర్వోన్నతుడు, మనల్ని భూమి మీద రూపింపజేసిన ఆ మహోన్నతుని మనము నమ్మిక ఉంచక, ఆయన మాటలను నిర్లక్ష్యం చేసి, ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసి సన్నిధిలో మనము ఆయనను కీర్తించాల్సిన విధముగా కీర్తించక, ఆయనను గణపరచాల్సిన విధముగా గణపరచక, ఆయన ఆరాధించాల్సిన విధముగా ఆరాధించక లోకాన్ని, లోక మనుషులను మనం నమ్ముకొని మనకు మనమే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాము సుమ. సో మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అది సంతోషమైన, బాధ అయినా, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మనం యెహోవా యందు నమ్మిక ఉంచాలి. బాధ కలిగిందంటే వెంటనే పరమ తండ్రి పాదాల చెంత కనిపెట్టుకోవాలి. తండ్రిని ఈ బాధను ఎందుకు ఇచ్చావో, బాధను ఇచ్చేవారు మీరే, బాధను తీసివేయేవారు మీరే, అందును బట్టి నీకు స్తోత్రం అని ఆయన మీద ఆనుకోవాలి. సంతోషం వచ్చిందనుకో, తండ్రి ఈ దినమున నేను సంతోషముని మీరు నాకు దయచేశారంటే అది కేవలం మీరు ఇచ్చినటువంటి బహుమానము.
మీరిచ్చిన భాగ్యము, ఈ సంతోషములో నేను విర్రవీగకుండా, అతిశయించకుండా ఈ సంతోషం మీ వల్లనే వచ్చిందని నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకము, ఈ స్నేహము, ఈ సోషల్ నెట్వర్క్స్ నాకు సంతోషాన్ని ఇవ్వదు, కానీ మీ యొద్దనే నాకు సంతోషం దొరుకుతుంది అని పరమతని యొక్క పాదాల చెంత మనము కనిపెట్టుకున్నప్పుడు పరమతనికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా, సృష్టిలో సృష్టించిన ప్రతి మేలైనది మన కోసమే సిద్ధపరిచాడని నమ్మాలి సుమ. పరమతనికి స్తోత్రం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయుము. కొన్నిసార్లు మన జ్ఞానాన్ని బట్టి మనకు మనమే అతిశయిస్తాము. సో మన బుద్ధిని ఆశ్రయము చేసుకోక ప్రతి విషయంలో, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, సంతోషకరమైనదే కానీ ఆశీర్వాదకరమైనదే కానీ, ఏ విషయంలో అయినా పరమతండ్రి యొక్క పాదాల చెంత మనము కనిపెట్టుకొని ఆయనను ఆశ్రయించి ఆయన యొద్ద మన ప్రార్థన విజ్ఞాపనలు మనము సమర్పించినప్పుడు మన త్రోవలను సలాలము చేయ సర్వశక్తిమంతుడు మనకున్నాడు సుమా. చాలా మట్టుకు మనం అనుకుంటాము, నేను ఇది చేయగలను, నాకు నా వెనుక నాకు అండబలం ఉంది, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అనేక మంది నాకు తెలుసు అని విర్రవీగి సర్వశక్తిమంతుని యొక్క పాదాలను ఆశ్రయించక, సర్వశక్తిమంతుని మీద ఆనుకొనక, ఆయనను నమ్ముకొనక లోకాన్ని, లోక మనుషులను నమ్ముకోవడం వలన అనేకమైనటువంటి శ్రమలకు మనమే బాధ్యులమవుతున్నాము సుమ. కాబట్టి యెహోవా యందు మనము నమ్మిక ఉంచి యథార్థముగా ఆయన మాటల మకరందములో ఆయన ఆజ్ఞలను పరిశుద్ధముగా ఆచరించినప్పుడు, మీరు పరిశీలించి ఆయనను శోధించినప్పుడు ఆ శోధన వెంటనే ఆయన జవాబు మనకు అనుగ్రహిస్తాడు సుమ. ఇది రుచి చూచి ఎరిగినప్పుడే దాని యొక్క ఫలాలను మనము పొందుకోగలము. ఏదో మనం విశ్వాసము లేకుండా, అల్ప విశ్వాసముతో, ఏదో మాదిరికరంగా, ఏదో ఎవరో ప్రార్థన చేయమన్నారని, ఏదో ప్రార్థన చేస్తే జరుగుతుందట అని అల్ప విశ్వాసముతో కాదు, హృదయపూర్వకముగా. అందుకే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సమస్తము సృష్టించినవాడు, బాధ కలుగజేయవాడు ఆయనే, బాధ తీసివేయవాడు ఆయనే, సంతోషం ఇచ్చినవాడు ఆయనే. సంతోషం ఇచ్చినందుకు కృతజ్ఞతునిగా నేను జీవించకపోతే ఈ సంతోషము నాలో నుండి ఆ పరమతన్ని తిరిగి తీసుకుంటాడు అని ప్రతిరోజు మనము ప్రార్థనా విజ్ఞాపనలో, మన కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో ఆయనను నమ్ముకొని ఆయనను ఆనుకున్నప్పుడే సర్వశక్తిమంతుని యొక్క కృప మన మీద ఆవరించి ఉంటుంది. అలాగే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26:4 వచనము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. పరమతండ్రికి స్తోత్రం. ఒక్కరోజు ఆయన మాత్రమే ఆయన నమ్ముకోమని చెప్తున్నాడా? ఒక పరిశుద్ధ విశ్రాంతి దినముననే ఆయన నమ్ముకొని చెప్తున్నాడా? ఒక నెల ఆరంభ దినముననే ఆయన నమ్ముకోమని చెప్తున్నాడా? ఒక పండుగల కాలంలో మాత్రమే ఆయన నమ్ముకొని చెప్తున్నాడా?
ప్రతి యుగ యుగములు నిత్య ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ప్రతిరోజు లేచినది మొదలుకొని పడుకునే వరకు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన కోసమే ఉంటాడు సుమా. కానీ అది మనము గుర్తెరగక, ఆ నీడను మనము గుర్తెరగక, ఆ ఆత్మను మనం పరీక్షించక, పాపం వైపు పరిగెత్తి పాపముని ప్రేమించి పాపములో పాలిభాగస్థులమై పాపములో పడిపోయి లోకాశల చేత మనము పడిపోయినటువంటి వారముగా ఉండి ఆయనను ఆశ్రయించలేకపోతున్నాము సుమా. అప్పుడే మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు ఆశీర్వాదము రాకుండా పోతుంది. కాబట్టి మనందరము కూడా పరమతండ్రి యొక్క సన్నిధిలో ప్రతి విషయంలో ఆయన మీద నమ్మిక ఉంచాలి. అలాగే దేశమందు నివసించి సత్యమును అనుసరించము. అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే, ఏ దేశంలో అయితే ఆ పరమతండ్రి మనల్ని పుట్టించాడో, ఏ దేశంలో అయితే మనం విద్యాభ్యాసం మనం చేసి జ్ఞానం పొందుకున్నామో, ఆ జ్ఞానము, ఆ సేవ ఆ దేశము కోసము, దేశ ప్రజల కోసమే అది అంకితమైనప్పుడే దాని యొక్క విలువ మనకు ఫలములు పొందుకుంటాము. ఎందుకంటే దానితో పాటు మనము ఉన్నతమైన చదువుల కోసము, ఉన్నతమైన ఉద్యోగాల కోసము, అత్యున్నతమైనటువంటి ప్యాకేజీల కోసము దేశం విడిచి వేరే దేశాలకు మనం పంపిస్తున్నాం. అప్పుడు పిల్లల యొక్క అనురాగము తల్లిదండ్రులుగా మనం పొందుకోలేము. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత పిల్లలు కోల్పోతున్నారు. దీనిని బట్టే కుటుంబం యొక్క వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్నాభిన్నమై అనేకమైనటువంటి పాపాలకు దారి తీయడం జరుగుతుంది. మనము కన్నాము, పెంచాము, విద్యాభ్యాసం చేశాము, విడిచిపెడుతున్నాము. అలా కాకుండా మనము సజీవంగా ఉన్నంత మట్టుకు మనము పుట్టించిన ఈ దేశములో ఉన్నటువంటి వనరులను వాడుకొని మనకిచ్చినటువంటి జ్ఞానమును ఈ దేశము కోసము, మన కోసము మనము ఉపయోగించినప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని పరమతండ్రి సెలవిస్తున్నాడు సుమ. కాబట్టి ధనం మీద అధిక ఆకాంక్ష కలిగి ఈ కుటుంబం యొక్క వ్యవస్థలు చిన్నాభిన్నం చేసుకొని, ప్రేమలు దూరం చేసుకొని, ఆప్యాయతలు దూరం చేసుకొని, మానవత్వం దూరం చేసుకొని, కఠినమైన మనసు కలిగి మనము బతుకుతున్నామంటే డబ్బు కోసమే బతుకుతున్నాము, డబ్బు ఉంటే మనం ఏమైనా చేయగలము అనేటువంటి విర్రవీగేటువంటి ఒక ఆత్మ ప్రవేశించడం వల్ల తల్లిదండ్రులు అలాగే ప్రోత్సహిస్తున్నారు, పిల్లలు కూడా ఆ విధంగానే వెళ్ళిపోతున్నారు సుమ. ఇది ప్రతి పేరెంటు, ప్రతి ఒక్క యవ్వనస్తులు గ్రహించాల్సినటువంటి విషయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎప్పుడు ధన్యుడవుతాడు? యెహోవాను పూర్తిగా నమ్ముకున్నప్పుడే మనము ధన్యులముగా ఎంచబడతాము. ఈ ధన్యకరమైన జీవితమును మనము కలిగి ఉన్నప్పుడు యెహోవా మనకు ఏమవుతాడు? ఆశ్రయదుర్గమవుతాడు. ఆయన పండుగలు ఆచరించాలన్నా, ఆయన విశ్రాంతి దినం ఆచరించాలన్నా ఆయనను నమ్ముకుంటే ఆయన కార్యాలు మనము చేస్తాము. దానివల్ల ఆశీర్వాదం మనము పొందుకుంటాము, దాని ఫలాలు మనము అనుభవిస్తాము. మనము మన పిల్లలు వర్ధిల్లుతారు, దీవెన నొందుతారు, ఆశీర్వదించబడతారు. ప్రత్యేకమైన అత్యున్నతమైన స్థానములో మనము మన కుటుంబము వర్ధిల్లుతుందని మనం గ్రహించాలి సుమ. కానీ లోకము పాపములో పరిగెత్తున్న కొద్దీ మనము కూడా వారి వెంటే మనం ప్రయాణిస్తున్నాము. కానీ
ఒక మాదిరికరమైనటువంటి ఒక విశ్వాస యాత్రలో ఎంత మట్టుకు మనముగా ఆయన యందు నివసిస్తున్నాము, ఆయన యందు మనము నమ్మిక ఇస్తున్నాము, ఆయన ఏ విధంగా ఆశ్రయిస్తున్నాము, ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది. ప్రార్థన ఆయన యొక్క ఆయుధమైనటువంటి ఈ ప్రార్థన, మనము చేసేటువంటి ప్రార్థన మధ్యలో నుంచి తిరిగి మన దగ్గరికి రాకూడదు సుమా. ఈ అపవాది యొక్క కుయుక్తులను అగ్ని బాణముల వంటి బాణములు ఛేదించుకొని అది పరమ తండ్రి యొక్క పాదాల చెంత చేరేటువంటి ప్రార్థన మనలో ఉన్నప్పుడే, అట్టి ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడే మన యొక్క ప్రార్థనకు జవాబు వస్తుంది అని మనం గ్రహించాలి. లేని ఎడల అది వ్యర్థమైనటువంటి ప్రార్థన, అది ప్రయోజనము లేని ప్రార్థన, ఏదో క్రమం కోసము ఏదో అలవాటుగా చేసుకున్నటువంటి ప్రార్థన అవుతుంది. కానీ హృదయపూర్వకంగా ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని ఆయనను ఆశ్రయించి ఆయనకు విన్నవించినప్పుడు ఆయన మనకు ఖేడమై ఉంటాడు, ఆయన మనకు ఆశ్రయమై ఉంటాడు. కాబట్టి పరమ తండ్రి ఆయన యొక్క సత్యములో ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించినప్పుడు సర్వోన్నతుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది సుమ. యోహాను సువార్త 17వ అధ్యాయము 12 నుంచి 17-12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వాటిని నీ నామందు కాపాడితిని. నేను వారిని నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యొద్ద పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఇక్కడ ఏంటంటే, నీ నామమును కాపాడితిని, నేను వాటిని భద్రపరిచితిని, లేఖనము నెరవేరునట్లు. అంటే మనం పరిశుద్ధమైనటువంటి నామము ఆచరించడము ద్వారా ఈ లోకములో వెలివేయబడుతున్నాము, నిందించబడుతున్నాము, బాధలు అనుభవిస్తున్నాము, శ్రమలు కలుగుతున్నాము. కానీ పరమ తండ్రి యొక్క వాక్యము నెరవేరునట్లు ఇది జరుగుతుందని మనం గ్రహించాలి. సో ఇలా ఆశించడం, మీరు మన పరమ తండ్రి యొక్క సత్యాన్ని ఆచరించి ఆయన పరిశుద్ధమైన నామములో మన యొక్క విశ్వాస యాత్ర మనం కొనసాగించినప్పుడు మనలో నశించేది ఒక్కటే సుమా, అదే అపవాది యొక్క ఆత్మ మనలో నశించి జీవము కలిగినటువంటి వారముగా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడిన వారమై పవిత్రమైనటువంటి ఆ శరీరాన్ని శుద్ధి చేసి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన సత్యపు నీడలో మనము జీవించినప్పుడు మనము ఆయనకు ఇష్టలుగా ఉండి, ఆయనకు ప్రీతికరంగా ఉండి, నా బిడ్డ నా మీద పూర్తిగా నమ్మకం ఉంచాడు, నన్ను ఆనుకున్నాడు, నా మీదనే ఆశ్రయం పెట్టుకున్నాడు, నేను నాకున్న సమస్తము ఆయనకు అప్పగిస్తానని ఆ పరమ తండ్రి కరుణా కటాక్షం చూపించి మన మీద దయ తలుస్తున్నాడు సుమ. కాబట్టి ఏ విషయంలో అయినా మనల్ని ఆ పరమ తండ్రిని ఆనుకోవాలి, ఆయన మీద నమ్మిక ఉంచాలి. పిల్లలైనప్పుడు వారి స్టడీ విషయంలో కానీ, వారి ఎగ్జామ్స్ విషయంలో కానీ, వారి జాబ్ విషయంలో కానీ, వారి మ్యారేజ్ విషయంలో కానీ, ఏదైనా కూడా పూర్తిగా పరమ తండ్రి మీద ఆనుకొని హృదయపూర్వకంగా ఆయన ఆశ్రయించి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి జయముతో మళ్ళీ తిరిగి వస్తారు సుమ. కాబట్టి అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి ఏమవుతుందో, ఎలా వస్తారో, ఎలా వెళ్తారో, ఎక్కడేమవుతుందో అని మనము భయపడకుండా పరమాత్మ యొక్క పాదాల చెంత క్షేమంగా సురక్షితంగా తీసుకురమ్మని ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆ పరమ తండ్రి వారిని క్షేమంగా
సురక్షితంగా తీసుకొని వస్తాడు సుమ. సో కాబట్టి మనము పూర్తిగా లోకమును విడిచిపెట్టి, మన సొంత బుద్ధిని విడిచిపెట్టి, మన జ్ఞానం విడిచిపెట్టి, మనముగా పూర్తిగా విడిచిపెట్టి పరమతండ్రి మీద ఆనుకొని మనము నిత్య జీవానికి వారసులం అవ్వాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక. సో ఇక రెండవ విషయం చూసుకున్నట్టయితే సంతోషించుట. సంతోషం అంటే ప్రపంచంలో ఈరోజు చాలా దొరుకుతుంది. పరమతండ్రి యొక్క వాక్యములో, పరమతండ్రి యొక్క మాటల్లో, పరమతండ్రి యొక్క జీవములో, పరమతండ్రి యొక్క ఆజ్ఞలలో, పరమతండ్రి యొక్క పండుగలలో సంతోషించి ఉత్సాహించాల్సినటువంటి మనము మొబైల్లో వచ్చేటువంటి వీడియోలను చూసి, టీవీలో వచ్చేటువంటి జబర్దస్త్ ఇంకొక వాటిని చూసి సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, గంతులు వేస్తున్నాము, మైమరచిపోతున్నాము, దానికి అంకితమైపోతున్నాము, కనెక్ట్ అయిపోతున్నాము. కానీ అది నిత్య సంతోషము నీకు ఇవ్వరని గుర్తెరగాల సుమా. సో అందుకే సంతోషము అనేది శాశ్వత కాలం ఉండే సంతోషము, క్షణమాత్రం ఉండేటువంటి సంతోషము. క్షణమాత్రం ఉండేటువంటి సంతోషము నీకు అంత మట్టుకే నీకు సంతోషం ఇస్తుంది. దాని ఫలాలు దినదినము గడిచిపోయిన కొద్దీ అది నీకు శిక్షగా మారుతుంది సుమా. కానీ నిత్య సంతోషము ఎల్లప్పుడూ నీ మరణము అంచుల వరకు కూడా ఆ సంతోషము నీ వెంటే ఉంటుంది. ఆ నిత్య సంతోషాన్ని నీవు పొందుకోవాలంటే యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. టేక్ డిలైట్ ఇన్ ద ఎలోహిమ్ అండ్ హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిజైర్. సో మన యొక్క హృదయ వాంఛలు తీర్చడానికి లోకంలో ఎవ్వరూ తీర్చలేరు సుమా. ఏ తోబుట్టువులు తీర్చలేరు, ఏ తల్లిదండ్రులు తీర్చలేరు, ఏ స్నేహితులు తీర్చలేరు, ఏ నాయకులు తీర్చలేరు. చివరికి ఏ దేశంలో ఉన్న ఏ అధికారి కూడా మన హృదయ వాంఛలను తీర్చలేడు సుమ. మన హృదయ వాంఛలను తీర్చగల సర్వశక్తిమంతుని మనము మరిచిపోయి ఆయన నిర్లక్ష్యపరిచి శాశ్వతమైనటువంటి ఈ ప్రేమను, ఈ సంతోషాన్ని విడిచిపెట్టి సమయానుకూలమైనటువంటి దానికోసం మనం పరిగెత్తి మన యొక్క హృదయం యొక్క కోరికలను, అవి కోరికలుగానే క్వశ్చన్ మార్క్గానే మన హృదయంలో ముగిస్తున్నాం. కానీ దానికి సరి అయినటువంటి జవాబు మనం పొందుకోలేకపోతున్నాం సుమ. సో మన నిత్య సంతోషములో మనం పాలిభాగస్థులం అవ్వడానికి పరమతండ్రి యొక్క క్రమము విధించాడు. సో ప్రార్థన, వాక్యము అనేటువంటి ఈ రెండు ఆయుధాల చేత మన దినచర్యలో మనము సమయము గడిపి సంతోషాన్ని పొందుకోవాల్సినటువంటి మనము ఈ సమయమును దొంగిలించి ఈ పరమతండ్రి యొద్ద దోచుకొని ఈ సమయాన్ని మనం పరిగెత్తుకొని అపవాది కొంగులో మనము పెడుతున్నాము సుమా. పరమతండ్రి యొక్క వాక్యములో, పరమతండ్రి యొక్క సన్నిధిలో సంతోషించి ఆనందించాల్సినటువంటి మనము ఈ సంతోషము మనం పొందుకోలేక అపవాది కనిపెట్టినటువంటి ఈ సోషల్ నెట్వర్క్లో బిజీ అయి అంకితమై దానిలో సంతోషం పొందుకొని అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, కుటుంబం యొక్క వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణమవుతున్నామని గుర్తించాలి సుమ. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఈ సెల్ యొక్క భోగములను అనుభవిస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు ఏడుస్తూ ఉంటే ఆకాశంలో ఉన్న చందమామను చూపి అన్నం తినిపించేవారు. కానీ ఈరోజైతే సెల్లు ముందు పెట్టి అన్నం తినిపిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యపోయే స్థితికి
మనము దిగజారమంటే కారణం అది పిల్లల వైఫల్యం కాదు, తల్లిదండ్రుల యొక్క శిక్షణ, వారు పరమతండ్రి మీద ఆనుకున్నటువంటి విధానము, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి పరిమాణము. సో దీనిని బట్టే పరమతండ్రి మనకు నిత్యాశ్రయ దుర్గముగా ఉంటున్నాడా లేదా అనేది మనం పరీక్షించుకుందాం సుమ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ఎల్లప్పుడూ ఎలోహిం నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ యెహోవాయందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎలోహిం సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతింపకుడు, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎలోహిముకు తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన ఎలోహిము సమాధానము యెహోవా మెస్సయ్య వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. పరమతండ్రికి స్తోత్రము. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, యెహోవాయందు ఆనందించుమంటే సెల్లులో మనం ఆనందిస్తున్నాము. మరలా చెప్తున్నాను ఆనందించుడు అని చెప్తున్నాడు. ఎప్పుడంటే నిత్యము ఆయనలో మాత్రమే సంతోషము దొరుకుతుంది, ఆయనలో మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఒకరోజు మనం చూడండి, వాక్యములో గడిపి ఆ ప్రార్థన చేత తెలిపి ఈ లోకం పూర్తిగా పక్కన పెట్టి ఆ దినమున ఏదైనా బాధ వస్తే ఆ బాధను మనము తట్టుకుంటామా లేక ఆ పరమతాన్ని మీద ఆనుకుంటామా మనం పరీక్షించినట్టయితే, సపోజ్ మనకు సడన్గా ఒక భయంకరమైనటువంటి ఒక రోగము బయటపడింది. ఆ రోగము బయటపడినప్పుడు వెంటనే పరమతాన్ని యొక్క పాదాల చెంత చేరి, అయ్యా నీ ఇది కలుగజేసిన రోగము, ఇది నీ ఆజ్ఞ లేకుండా జరగలేదు, దీన్ని కలుగజేసిన వారు మీరే, తీసివేయువారు మీరే అని ధైర్యముతో సంతోషముతో మనము పరమతని యొక్క పాదాల చెంత గడిపినప్పుడు ఆ పనులన్నిటినీ పరమతాన్ని సమస్తము సమకూడి జరిపిస్తాడు సుమ. సో మనము శునమీరాలను మనము చూస్తాము. సో తనకు ఒక్కగానొక్క కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు ఎంత అల్లారు ముద్దుగా ఉంటుందంటే, ఆశపడి ఎదురు చూసి నిరీక్షించి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఒక అద్భుతము జరిగినప్పుడు ఆ ఆనందము మర్చిపోలేకుండా ఉంటుంది. అలాంటి సమయంలో సడన్గా చనిపోయినప్పుడు ఆమె చేసినటువంటి ఆ పరమతాన్ని మీద ఆనుకున్న విధానము చూస్తే, నిజముగా మనిషిగా పుట్టినటువంటి ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తే మనకు బాధలే రావు, మనకు రోగమే కలగదు, మనకు అశాంతి ఎప్పుడూ కలగదు, మనలో అసమాధానం ఎప్పుడూ కలగదు. నిత్యము మనకు సమాధానము, సంతోషమే ఉంటుంది సుమ. వెంటనే తన భర్తకు కూడా చెప్పలేదు తన కుమారుడు మరణించిండని. వెంటనే సేవకుని యొక్క పాదాల చెంత సమర్పించుకోవాలని పరమతండ్రి యొక్క పాదాల చెంత ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలని, బిడ్డనిచ్చినటువంటి ఆయనే, ప్రాణం తీసినటువంటి ఆయనే మళ్ళీ తిరిగి నా బిడ్డను నాకు ఇస్తాడని పూర్ణ విశ్వాసముతో, సగం విశ్వాసంతో ఆమె చేయలేదు సుమా. అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే మనము నిత్య సంతోషం మనం పొందుకుంటాము. ఆ విధంగా ఆయన మీద ఆనుకున్నప్పుడే
నిత్యాశ్రయ దుర్గమైనటువంటి ఆ ఎలోహిం మన హృదయంలో వాంఛలను తీర్చి మన హృదయములో ఉండి ఆయన సమస్తము మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు సుమ. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? లేదు సుమ. కాబట్టి మనందరము లోకము తట్టు కానీ, కుటుంబము తట్టు కానీ, స్నేహితుల తట్టు కానీ, అధికారుల తట్టు కానీ, నాయకుల తట్టు కానీ నమ్మక ఉంచకూడదు సుమ. సృష్టికర్త నుండి యెహోవా ఎలోహిం నమ్మదగినవాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన కష్టము తీర్చేవాడే కానీ కష్టము కలగజేయవాడు కాదు సుమా. ఆయన దుఃఖము తీర్చేవాడే కానీ ఆయన దుఃఖము కలగజేయవాడు కాదు సుమా. ఆయన కన్నీళ్లు తుడిచేవాడే కానీ కన్నీళ్లు పెట్టించేవాడు కాదు అని హృదయపూర్వకంగా నమ్మి ఆయనను ఆశ్రయించినప్పుడు నిత్యం ఏది జరిగినా, శ్రమ అయినా, బాధ అయినా, నిందైనా, ఆకలి అయినా, ఇది కలగజేసింది నీవే తండ్రి అని ఆయనకు కృతజ్ఞత చెల్లించి ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన పాదాల చెంత మనము కనిపెట్టుకొని జీవించినప్పుడు మనకు లేచినది మొదలుకొని పడుకునే వరకు ఎల్లప్పుడూ సంతోషమే దొరుకుతుంది. ఈ క్షణమాత్రపు ఈ సంతోషం కోసం మనం పరిగెత్తము, మనం దానికోసం పాకులాడము, దానికోసం మనము సమయాన్ని వ్యర్థముగా గడపము సుమ. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. సో ఈ వాక్యాన్ని మనం ఈ దినానికే అనుసరించుకుందాము. సో ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సబ్బాతు దినము యెహోవా ఏర్పాటు చేసిన దినమని హృదయపూర్వకంగా మనం నమ్మాలి. హృదయపూర్వకంగా ఇది సబ్బాతు దినము, ఆయన ఏర్పాటు చేసిన దినము, ఆయన మనకు కలుగజేసినటువంటి దినము, ఆయన మన కోసం కలుగజేసినటువంటి దినము. ఈ దినం మనం ఆచరిస్తే ఆ పరమతాన్ని మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లో మనల్ని తప్పిస్తాడు అనేటువంటి విశ్వాసముతో ఉన్నప్పుడు మనం ఈ దినములో మనము సంతోషిస్తే, ఈ సన్నిధిలో మనము సంతోషిస్తే, ఆయన యందు మనము సంతోషిస్తే అది నిత్య సంతోషముగా మారుతుంది సుమ. పరమతానికి స్తోత్రం. మన విశ్వాసము ఒక బావిలో నీళ్ళలాగా ఉండకూడదు సుమ. మన విశ్వాసం ఒక సముద్రము వలె, మన విశ్వాసము ఒక మహాసముద్రము వలె ఉండినప్పుడే ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది, ఆ పరమతండ్రి యొక్క సన్నిధి మనలో ఉంటుంది, ఆ పరమతండ్రి యొక్క కృప మన మీద ఉంటుందని మనం గ్రహించాలి సుమ. లేని ఎడల మనము భ్రష్టులమైపోతాము. కాబట్టి నిత్య సంతోషము కోసం మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన పండుగలు ఆచరించడములో, ఆయన విశ్రాంతి దినం ఆచరించడములో నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక ఆయన సన్నిధికి వచ్చి నిత్య సంతోషాన్ని స్వతంత్రించుకోవడానికి ఎవరైతే ప్రయాసపడతారో, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, అనేకమైన నిందలు రావచ్చు, కానీ అవి క్షణమాత్రమే అని మనం గుర్తెరిగి వాటిని పూర్తిగా ఆయన మాత్రమే తీసివేయగలడని ఆయన ఆనుకొని ఉంటే జయము మనదే, సంతోషము మనదే, మన యొక్క ఖ్యాతి మనదే సుమ. ఇది ఇచ్చిన సర్వశక్తిమంతునికి మనము పిల్లలై ఉన్నాము. ఏ తండ్రి, ప్రేమ కలిగిన ఏ తండ్రి తన బిడ్డలకు అన్యాయం చేయడు, అడిగినది ఏది కూడా ఇవ్వకుండా ఉండడు. కాబట్టి మనము కూడా నిత్య సంతోషాన్ని పొందుకోవడానికి ఈ లోకము సంతోషాన్ని విడిచిపెట్టి, ఈ లోక భోగాలను విడిచిపెట్టి, ఈ లోక ఘనకార్యాలను విడిచిపెట్టి, ఈ లోకపు ఉత్సవాలను విడిచిపెట్టి ఆయన నియామక కాలాలలో, ఆయన విశ్రాంతి దినములో మనము ఆయన సన్నిధిలో గడపడితే ఇది ఆయన ఏర్పాటు చేసిన దినమని మనము గుర్తెరిగితే
ఖచ్చితంగా ఈ దినం యొక్క ఆశీర్వాదం మనము స్వతంత్రించుకుంటాము సుమ. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవది 5వ వచనము, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుము. కమిట్ ఎవ్రీథింగ్ యు డూ టు ద ఎలోహిం, ట్రస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. ట్రస్ట్, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి, ఆయన కోసమే మనం బతకాలి. అయ్యా నేను బతుకుతున్నానంటే నీ కోసమే బతుకుతా, చావైతే నీ కోసమే చస్తా, కానీ నేను విడువను తండ్రి, నీ పాదాలు విడిచిపెట్టను. పరమ తండ్రి యొక్క కృప మన మీద ఉన్నప్పుడు వెంటనే మనకు జవాబు దొరుకుతుంది సుమ. వెంటనే మనకు జవాబు దొరకడము లేదు, మన ప్రశ్నకు సమాధానం రావడము లేదు, మన బాధకు ప్రాయశ్చిత్తము కలగడము లేదు. అంటే మనం ఆయనను ఆనుకోవడం లేదు. ఆయన మాటల మాధుర్యము మనం సంతోషంలో గడపడము లేదు, ఆయనతో సహవాసము చేయడము లేదు, ఆయనను ఆశ్రయించడము లేదు సుమా. యాకోబు తలగడ రాయి దగ్గర దూతలు ప్రత్యక్షమైన పరమతాన్ని దిగి వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు సుమ. తనకు జవాబు వచ్చే వరకు తను విడిచిపెట్టలేదు. ఆయననే నమ్ముకున్నాడు, ఆయననే ఆశ్రయించాడు, వెంటనే జవాబు పొందుకున్నాడు. ఆ రీతిగా ఆయన హస్తము కురచకాలేదు సుమ. ఆనాడు జరిగించాడు, ఈనాడు జరిగించగలడు సుమ. కాబట్టి మన యొక్క ప్రవర్తన మారిన దాన్ని బట్టి ఆయన మనకు దూరం అవుతున్నాడు, ఆయన్ని మనమే దూరం చేసుకుంటున్నాము, ఆయన ప్రేమ మనం దూరం చేసుకుంటున్నాము. కాబట్టి ఆయనను నమ్మాలి, మనం చేసే ప్రతిదీ ఆయన మీద పెట్టి మనము ముందుకెళ్ళాలి సుమ. మన కుటుంబ పరిస్థితులే కానీ, మనకు ఉద్యోగమే కానీ, లేక వ్యాపారమే కానీ, లేక పిల్లల యొక్క కుటుంబ యొక్క స్థితిగతులే కానీ, పిల్లల యొక్క వివాహాలే కానీ, అయ్యా గర్భఫలాలే కానీ, మరి ఏ ప్రార్థన అంశంలో అయినా ప్రతిదీ కూడా, గృహాలే కానీ, ఏదైనా కూడా ఆ పరమతండ్రి ఇచ్చేటువంటి బహుమానమని, ఆ పరమతండ్రి ఇచ్చేటువంటి దానమని, ఆ పరమతండ్రి ఇచ్చేటువంటి కృప అని మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ పరమతాన్ని మనకు ఏది తక్కువ చేయడని గ్రహించాలి సుమ. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం కీర్తనలు 55 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. చూడండి, నీ భారము ఆయన మీద మోపము, ఆయనొక్కడే నిన్ను ఆదుకొనును. ఆయన మాత్రమే నిన్ను ఆదుకొనువాడు, ఆయన మాత్రమే నిన్ను కృపలో భద్రపరచువాడు, ఆయన మాత్రమే నీ శ్రమల నుంచి నిన్ను విడిపించువాడు, ఆయన మాత్రమే నిన్ను బాధల నుంచి తప్పించువాడు. ఎందుకంటే ఎప్పుడు మనం అవన్నీ పొందుకుంటామంటే నీతిమంతులుగా మనం గుర్తించబడినప్పుడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు, కదలనయ్యడు, ఎవరి యొక్క దుష్టుల చేతికి వారిని అప్పగించడు సుమ. కాబట్టి మన నీతిని మనం పరీక్షించుకుందాము. మన యొక్క విశ్వాస పరిమాణం మనము కొలమానంలో మనం పెట్టుకుంటే మనము పరిశుద్ధ గ్రంథానికి, పరమతండ్రికి మనము మన యొక్క దినచర్యలో 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్ర తీసేసినా కూడా 16 గంటల్లో మనం ఎంత సమయము పరమతండ్రి యొక్క వాక్యము నిమిత్తము, ప్రార్థన నిమిత్తము, ఆయన స్మరించడం నిమిత్తము, పాటల నిమిత్తం ఆ సమయాన్ని వెచ్చిస్తున్నాము. ఈ 16 గంటల్లో 8 గంటలు జాబు కోసం చేతి పనికి వెళ్ళింది అనుకుందాం. సో మిగతా సమయములో
కనీసము ఈ మిగిలిన 6 గంటల్లో కనీసము 2-3 గంటలు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మీరు రుచి చూడండి, మీరు ప్రార్థించండి, నమ్మండి, ఆశ్రయించండి, ప్రార్థించండి, గోజాడండి, జవాబు వెంటనే మీకు సమాధానం వస్తుంది. ఇది పరీక్షించి చూడండి. తప్పనిసరిగా పరమతండ్రి కార్యం జరిగించేవాడని గుర్తెరగాలి సుమ. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించక, ఆయనను నమ్ముకోక, ఆయన మాట వినక మనకు మనమే వీటన్నిటి శ్రమలకు, బాధలకు గురవుతున్నాము. 1 పేతురు 5వ అధ్యాయము 7-10 వరకు. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఇది ఒకటి గ్రహించాలి సుమా. మనం ఎంత చేసినా, ఎంత దుష్టునితో సహవాసము చేసినా, అపవాదిలో పాలు పంచుకున్నా, అపవాది సంతోషంలో పాలు పంచుకున్నా, ఒకానొక దినమున తిరిగి మనల్ని భక్షించేటువంటి రోజు రాబోతుంది సుమా. ఒక భయంకరమైనటువంటి ఉగ్రత దినము రాబోతుంది సుమా. ఆ దినమున నీవు దాచబడాలంటే నీకు ఆశ్రయదుర్గము ఆయన ఒక్కడే. ఆయన కాకుండా ఈ సృష్టిలో ఏదీ కూడా నిన్ను రక్షించలేదు, నిన్ను తప్పించలేదు, నిన్ను కాపాడలేదు సుమా. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండి ప్రతి నిత్యము ఆయనను ఆనుకొని, ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో మనము గడుపుతూ, ఆయనతో సహవాసము చేసి ప్రతిదీ ఆయన మీద ఆనుకొని ఆయన కోసము జీవిస్తే ఆ ఉగ్రత దినమున మనము తప్పించబడతాము. ఆ ఉగ్రత మన మీదకి రాకుండా కాపాడబడతాము సుమా. లేని ఎడల నామకార్థముగా చేసినటువంటి భక్తి భ్రష్టత్వంలోకి వెళ్ళి ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరితో అయితే సాంగత్యం చేస్తున్నావో వారి చేతిలోనే నువ్వు అంతమవుతున్నావు సుమా. వారి చేతిలోనే నిన్ను పరమ తండ్రి అప్పగించబోతున్నాడు. ఆ అప్పగించినటువంటి ఆ అపవాదియే నిన్ను హక్కున చేర్చుకుంటుందని నువ్వు భ్రమపడుతున్నావు సుమా. కానీ నిన్ను అంతం చేసేది కూడా అపవాదే సుమా. కాబట్టి ప్రతిరోజు మనము పరమ తండ్రి యొక్క సన్నిధిలో వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచక, లోకము సంబంధమైనటువంటి సంతోషములో మనం పాలిభాగస్తులు అవ్వక, మనుష్యులను ఆశ్రయించక, అధికారులను ఆశ్రయించక, ప్రతి విషయములో అది చిన్నదే కానీ పెద్దదే కానీ, బాధ అయినా కానీ సంతోషమైనా కానీ, కష్టాలైనా కానీ ఇరుకులైనా కానీ ఆయన పాద సన్నిధిలో పెట్టి ఆయన ఆశ్రయించినప్పుడు తగిన జవాబు మనం పొందుకుంటాము, తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాము, తగిన ప్రయోజనకులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. ఆయన మనల్ని సమీపిస్తాడు సుమా. పరమ తండ్రి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.